హలో, ఏంటి సంగతులు? ఏ ఈ దోమలు ఎక్కువైపోయినాయి మా ఏరియాలో. మా ఏరియా నుంచే మీ ఏరియాకి వచ్చినట్టునే. ఏ అంత భయపెట్టావా దోమల్ని? మరి ఏం మొ- చేసా? మొత్తం దోమ జాతినే. దోమ జాతి. దోమలతో మాట్లాడి ఒకసారి ఎట్లా? మాట్లాడాను. ఆ, మీ దోమ జాతిని బెంగ. దోమలతో మాట్లాడావా? ఆ, మీ మీ దోమలకి హెడ్ ఉంటుందిగా, ఆహా, ఆ హెడ్తో మాట్లాడాను. స్టా అది చెవులో అరుతుంది. అసలు ఎక్కడ పడితే అక్కడ నేను అన్నం తినేటప్పుడు అన్నం వాటి మీద నాకు అసలే ఓసిడి. ఆ, అవును. అన్నం తింటుంటే అన్నం మీద, కూర మీద, కర్రీ మీద, నా తలలో, నా జుట్టులో, నా ముక్కులో, నా ముఖం మీద, నా చేతి మీద, నా కాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అంటే వచ్చేసి. నేను ఫాలో అవుతున్నా. అసలు సౌండ్ అది సైలెంట్గా ఉండొచ్చు కదా, చెవులు వచ్చి అరుతుంది. అరడం ఎందుకు? అంటాను. ఈ ఏం వెయ్యాలి? అందుకే చిరాకొచ్చి ఒకరోజు మీ దోమ మీ దోమ జాతిని బెంగా అని తిట్టాను. ఆ దోమ నన్ను తిట్టింది, మీ కరువు జాతిని బెంగా అన్నది. ఏ ఏంటి ఏం మాట్లాడుతున్నానంటే, మరి దోమ జాతి మొత్తాన్ని బెంగుతో ఉంటున్నావు కదా, అంత కరువులో ఉన్నావా అని దోమ అన్నది. అంటే నా దృష్టిలో చంపడం అని అర్థం అని అంటే, అంత పాపం మేమేం చేసామంటుంది. నా చేయక నువ్వు ఎంత దరిద్రం చేస్తున్నావు, బయట ఎక్కడో తిరిగి వస్తావు, కాలు కడుక్కోకుండా నా ఇంట్లోకి వస్తావు. అక్కడ సాగావా, నా బాతుల్లో దొరుకుతావు, ఆ బంగారం మీద వాళ్తావు. వాలి డైరెక్ట్ కాలు కడుక్కోకుండా సరాసరి నా డైనింగ్ టేబుల్ మీదకి వస్తావు. నీకు ఇది ఏమన్నా న్యాయమా? అది ఎక్కడెక్కడ వాదిస్తుంటుందో. కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా నువ్వు? లేదంటే మా రక్తం తాగుతున్నావా? మా రక్తం తాగుతున్నావు, కాదనట్లేదు. కానీ కొంచెం నీట్గా ఉండు అని చెప్పంటే, నువ్వెక్కడ తగిలేవరా బాబు, నువ్వు మాకు మాస్క్ పెట్టుకో, చెప్పులు వేసుకో, శానిటైజర్ రాసుకో, ఎన్ని ఏటరా మాకు చెప్తావు నువ్వు? ఎవడరా నువ్వు? అవులే, మేము ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో మేము గత 30 ఏళ్ళుగా ఉంటున్నాం, నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు అని చెప్పి అంటుంది. నూరు మీ దోమ జాతిని బెంగ, నేను రెంట్ కడుతున్నాను ఇక్కడ అంటే, రెంట్ కట్టుకో, నాకు కడుతున్నావు నువ్వు అని అంటుంది. ఇలా ఉంటుంది వ్యాపారం. ఇంకా మస్కిటో బ్యాట్లు పని అవ్వట్లేదు, అగరత్తులు పని అవ్వట్లేదు, సాంబ్రాన్ కడ్డీ పని అవ్వట్లేదు. ఈ దోమ జాతిని బెంగ, మనిషి జాతిని బెంగడానికి పుట్టినట్టున్నాయి ఇవి. ఇంక నా వల్ల కావట్లేదు. ఏం చేసావు? ఈ విశ్వరూపమే నా ఒరిజినాలిటీ చూపించేశాను. ఒరిజినాలిటీ చూపించావా? ఒరే, ఈ ఘోరం మేము చూడలేమనరా, ప్లీజ్ నువ్వేం చేస్తే నువ్వు బట్టలు వేసుకుంటావు అడిగినాయి అవి. ఓకే ఓకే, నేను బట్టలు వేసుకుంటాను అంటున్నా, నేను బట్టలు వేసుకుంటాను, మీరు నేను చెప్పినట్టు చేస్తారా అంటాను. చేస్తాం అయితే. ఓకే, ఏం చేయాలంటే, పక్క వీధిలో మా హరి ఉన్నాడు, వెళ్ళిపోండి, ఆ మనిషి దగ్గరికి వెళ్ళిపోండి. నీ పేరు చెప్పేసాను నేను. ఇంక తప్ప అప్పటి నుంచి ఇంకా దోమ జాతిని అలాగా చేశానమాట. కొన్నిసార్లు మస్కిటో బ్యాట్లు పనిచేయకపోవచ్చు, కొన్ని బ్యాట్లు ఉంటాయి, ఆ బ్యాట్లు బట్టి తెస్తే దోమలు, ఈ అమ్మ ఈ కరువు జాతిని బెంగ, వీటి దగ్గర ఉంటే మనకి కరువు నా కొడుకు అని చెప్పి వెళ్ళిపోతుంది. అలాగా దోమ, ఈ దోమ తెరలు వాడేశాను, అన్నీ వాడేశాను, పని అవ్వట్లేదు. అందుకే ఇలా చేశాను. ఇంకా మనమే నిన్ను ప్రేమిస్తున్నాయేమో కుక్కలు. మా కుక్కలు వెంటనే వస్తూ ఉంటాయి కదా.
అవునవును. గత జనంలో నేనేమో ప్రియురాలిని, దోమే నా ప్రియుడు అన్నట్టు నన్ను అలా అనుకుంటున్నాయేమో. లేకపోతే ఏగ ఏగ సినిమాలో నాని ఉమ్. ఈ దోమ ఎంట పడుతుందేమో. అయ్యుండొచ్చు. ఇప్పుడు అదొక్కతే రావచ్చు కదా, చుట్టాలందరినీ తీసుకొస్తుంది ఏంటో మరి పెళ్లి చూపులకు వచ్చినట్టు అంతమందిని తీసుకొస్తుంది. అది ఫ్యామిలీతో వచ్చిందేమో. మరి మా చిన్న ఫ్యామిలీ కాదు, జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం పెద్దది. ఎంతమంది ఉంటారు? ఒక 100 మంది 1000 మంది సైన్యం. ఒక్కొక్కరు వాళ్ళు ఎంతమంది ఉంటారో మనకు లెక్క తెలదు. సన్సైడ్ మీద ఉంటారు, పెట్లలో ఉంటారు, కాటు బాక్సుల్లో ఉంటారు, గిన్నెల్లో ఉంటారు, బాత్రూమ్ టబ్లో దాంట్లో ఉంటారు. అసలు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. మనం ఇంత కష్టపడి మన రెంట కట్టి వీటి కోసమా? అంటే ఇంకా ఆల్ అవుట్ లేకపోతే ఇలాంటివే కరెక్ట్. ఆల్ అవుట్లు ఈ అవుట్లు కూడా పనిచేయట్లేదు ఇప్పుడు. అవన్నీ వీటికి కూడా తెలివితేటలు వస్తున్నాయి, తెలిసిపోయినాయి వీటికి. ఆల్ అవుట్ అయిపోయే టైంకి వస్తాయి. ఆల్ అవుట్ కాదు, మన జీతం అయిపోయే టైంకి వస్తాయి. అప్పుడు మన దగ్గర ఏమి ఉండవు కదా కొనుక్కోవడానికి. ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నమాట. డేటా పక్క వీధిలో దామునాడు వెళ్ళి మాట్లాడతాయి. ఏంటి మీ వాడు ఏం చేస్తున్నాడో, మీ వాడు పరిస్థితి ఏంటి, మీ ఓనర్ కడితే ఏముంది వీడికి ఈ చెరువు శాలరీ పడలేదంట, మనం పర్లేదు బిందాసుగా ఉండొచ్చు, మీరు కొన్ని రోజులు ఇక్కడ ఉండండి అని చోటిస్తే దోమలు. ఇలా ఉంటుంది. అది పరిస్థితి. అసలు దోమలు, అసలు దోమ జాతి చాలా బిందాస్గా లైఫ్ లీడ్ చేసేస్తున్నాయి. మరి అసలు నాకు అదే ప్రాబ్లం. చెప్పులే ఏది ఈగ సినిమా వచ్చినప్పటి నుంచి ఈగలు తక్కువైనాయి. అవును, ఇక్కడ లేవు కానీ విలేజ్లో పల్లెటూరులో ఉన్నాయి. నాకు తెలిసి అక్కడే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయినట్టున్నాయి ఈగలు. ఈ ముష్టినా కొడుకులు మనకేం బో బెటర్ ఇల్లు అడుక్కు తినేదల్లా ఉన్నారని చెప్పేసి పల్లెటూరు పోయినాయి ఇవన్నీ. ఇంకా దోమలకే తెల్లలేదు ఈ విషయం. దోమలకైనా బువ్వ అవసరం లేదులే, బువ్వ తినే మనిషి కదా కావాల్సింది. ఈగలు కూడా ఇంకేంటంటే తెలిసిపోయింది, ఇది కల్తీ ఫుడ్ ఇది అని చెప్పేసి రావట్లేదు మనం తినే కల్తీ ఫుడ్ అని. ఇప్పుడు షుగర్ ఇంతకుముందు షుగర్ క్వాలిటీగా ఉన్నది, ఇప్పుడు ఏమైంది, ఏమంటారు కార్డ్బోర్డ్లో ఏమంటారు కదా, ఆ టీవీలు ఫ్రిడ్జ్ బాక్సుల్లో ఉంటాయి కదా, అవి పొడి చేసి వేస్తున్నారంట కల్తీ. ఆ విషయం ఈగలో తెలిసింది, మనకు తెలలేదు. ఈగల షుగర్ ముట్టుకోవట్లేదు. మేము బెల్లమే తింటాం, అది కూడా ఒరిజినల్ క్వాలిటీ అయి ఉండాలి అట్లే. మీకలా మేము షుగర్ తింటాం అనుకుంటున్నారా? షుగర్ పేషెంట్లు అనుకుంటున్నారా మమ్మల్ని? వాట్ ఆర్ టాకింగ్ అని చెప్పేసి ఈగలు కూడా ముదిరిపోయినాయి. అది చీమలను నేను చూసి చాలా ఏళ్ళు అయిపోయినట్టు ఉంది. నిజమే, అందులో మళ్ళీ ఎర్ర చీమలని, కండ చీమలని రకాల రకాలు ఉండి. అప్పట్లో చీమ కుట్టేది అనే ఒక పదం అనేది కూడా ఉండేది. ఇప్పుడు అది అనేది గుర్తులేదు. అవును, ఇప్పుడు అమ్మాయి కుట్టింది, సారీ బురదగుంట కుట్టింది, అమ్మాయి కాదు బురదగుంట కుట్టింది. ఇప్పుడు అది పరిస్థితి. జాతులు అంతరించిపోతున్నాయి, ఏకజాతి దోమల జాతి. అవును, మరి మనమే కదా అంటున్నాం మీ దోమ జాతిని బెంగ అని. మీ చీమ దోమలు రోజు బ్లడ్ తాగుతూ ఉంటాయి కదా, ఆ బ్లడ్ అంతా ఏం చేస్తాయి, రోజు తాగుతాయి కదా. అవును, రోజు తాగుతాయి. ఏం చేస్తాయి అంటే వదిలేస్తాయి బయటికి. మన బ్లడ్నే ఈ తాగట్లే ఏమో, మనకి బ్లడ్ ఇస్తున్నాయేమో. అవే తెచ్చిస్తున్నాయి, వేరే వాడికి తీసుకొచ్చి మనకి ఎక్కిస్తున్నాయి. యాక్చువల్గా దోమ నా దగ్గరికి వచ్చి కానీ నా బ్లడ్ తాగి కాదు,
వచ్చి చూస్తే చూసి ఏం మనిషిరా నువ్వు, నీ నీ దగ్గర బ్లడ్ తాగుదామని వస్తే అసలు మనిషి బ్లడ్డే లేదు నీకు, ఉండు నేను తీసుకొస్తాను వేరే వాడి దగ్గర నుంచి అని చెప్పి తీసుకొచ్చి పెడతాయి నాకు. పెడుతున్నా కానీ నువ్వేమన్నా అది నెగిటివ్ కొడుతుందేమో అనుకుని దోమలు పెడుతుంది అంటావా? అంతేగా మనకు తెల్లదు కదా ఆ విషయం. దోమలు నాకు తెలిసి నా బ్లడ్ తీసేసుకుంటున్నా అనుకుంటాను, నా దగ్గర బ్లడ్ లేకపోయినా కానీ నా ఒంట్లో. పాపం అది తీసుకొచ్చి పెడుతుంది నాకు, నాకు ఆ విషయం తెలియక చంపేసేవాడిని. అలా తెచ్చినా ఆడికి ఇప్పుడు ఏదన్నా రోగాలు ఉంటాయి అన్నీ వస్తాయి కదా. వాటితో మాట్లాడితే రే దోమ మర్యాదగా వెళ్ళిపో, బ్యాట్ ఇచ్చుకుని దింకుతుంటే అరే ఆరా ఉల్ఫా, నీ బ్లడ్ కోసం ఆడొచ్చాడు, నీ ఒంట్లో బ్లడ్ ఉందా అసలు, ముందు హాస్పిటల్లో పో నువ్వు సన్నాసి, ముందు నువ్వు చేయించుకో, సరిగా ఫ్రూట్స్ తినవా నువ్వు, ఏం మనిషిరా నువ్వు, నిన్ను నమ్ముకొని ఇన్ని దోమలు ఉన్నాయి, ఆ మాత్రం సెన్స్ లేదా నీకు, మంచిగా ఫ్రూట్స్ తిను, మంచిగా ఫుడ్ తిను, రక్తం పట్టి పదార్థాలు తిను, చెమటా సన్నాసి, సిగ్గు లేదా, మనిషి జన్మమైన నేను ఎత్తింది అని తిడుతుంది. అసలు యాపిల్ అనేది ఉంటుందని తెలుసా నీకు, అడుగునయ్యాలా, నేను తేనా పోనీ చెప్పు డబ్బులు అంటది. అవి మళ్ళీ రికమెండ్ చేస్తున్నా, నాకు ఈ బ్లడ్ కావాలి, ఇలాంటి బ్లడ్ కావాలి, మంచి క్వాలిటీగా ఉండాలి, క్వాలిటీ పాజిటివ్, పెద్ద పెద్ద పూత మాటలు మాట్లాడుతున్నాయి, మనకు లేదు ఆరోగ్యం గురించి. అది పరిస్థితి, ఇలా ఉంటుంది ఈ దోమ జాతి. నిజంగా ఎప్పటికైనా సరే ఆ దోమ మనిషిగా పుట్టాలి, నేను దోమ కింద పుట్టాలి, మొత్తం జాతిని చేస్తాను ఇంకా. అసలు నాకు ఆ సినిమాలో, ఏక సినిమాలో స్కానర్లో పెట్టేస్తారు చూసావా, అలా దోమలు రాకుండా స్కానర్లో పెట్టాలని ఉంది, డబ్బులు లేక ఆగిపోతున్నాను కానీ. మరే అదే ఏంటో ఇంకా అవ్వలేదు, ఇంకా దుబ్బుతున్నాయి, రాత్రి అయితే చాలు చెవిలో అడుతున్నాయి అసలు. నేనేమయ్యను నేనేమయ్యాలట్లు అంటది, ఏమో వాటికేమో బట్టలు కొని ఏమంటుందో నాకు అర్థం కాదు, లేదు దాన్ని ఏమంటుందో అర్థం కాదు. ఇలా ఉంటుంది, లేదంటే ఇలాగా అది వస్తే రా సైలెంట్గా దాన్ని పని చేసుకొని వెళ్ళిపోవాలి, రక్తం తాగేసి పోవాలి, చెవిలోకి వచ్చి ఇలా ఎందుకు రాగా దవడ మీద కొడదాం అనుకుంటాను, వాటిని కొడదాం నేనే కొట్టేసుకుంటాను, అలాగే రక్తాలు కారిపోయినాయి మొత్తం ఫేస్ అంతా. అలాగే నేను తొడ మీద తొడగొట్టేసుకున్నాను, తొడ ఆసిపోయింది. సినిమాల్లోని హీరోలు తొడగొడుతుంటే ఏదో అనుకునేవాడిని, దోవలు కొడతానని తర్వాత అర్థమైంది. ఇది పరిస్థితి, నా తొడలు వాసిపోయినాయి, చేతులు వాసిపోయినాయి, నా చెంపలు వాసిపోయినాయి, నా చెవు బొక్కడిపోయింది ఈ దోమల వల్ల. వాటికి అదే అర్థం కదా, చీకట్లో కూడా కళ్ళు బెరికి కనబడతాయి గుడ్డి మండలకి, అసలు కళ్ళు ఎక్కడ ఉంటాయో తెలుసు దానికి, ఎలా చూస్తుందో తెలుదు,
మనం చెయ్యి దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు తర్రని వెళ్ళిపోద్ది. నేను నేను కొన్నిసార్లు బాతుల్లో చాలా దారుణంగా చంపుతాను దోమల్ని. ఎతికి మరి అప్పడం చేసేస్తాను ఇంకా సత్మం కొడతాను అంతే. దోమల బ్యాట్ తీసుకొని తిరుగుతావా? అందరు పడుకున్నప్పుడు అవును, ఇప్పుడు దోమల బెట్టలు పోతున్నాయి ఈ దోమల వల్ల. అంతలా ఉంది ఇప్పుడు దోమల బెట్ట 6 నెలలకు ఒకసారి మార్చాల్సి వస్తుంది. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా వాటికి ఛార్జింగ్ పెట్టి పెట్టి? కరెంట్ బిల్లు అదేం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ దోమల బెట్టలు పోతున్నాయి. అంత దారుణంగా ఉన్నాయి. నేనే చేత్తో కొట్టుకోవడమే ఇంకా దోమలని. స్నానం చేస్తుంటే వస్తూ ఉంటాయి అవి. ఏదో అవి వాటికి నేను స్నానం చేయించాలా? అవి ఎందుకు వస్తున్నట్టు? మరి మాకు కూడా స్నానం చేయించారు నా పిల్లలకి నా ఫ్యామిలీకి. నా స్నానాలు నేను చేసుకోవడం బతుకమనుకుంటే మళ్ళీ వీటికి స్నానం చేయించాలంట. వస్తాయి కొన్ని వస్తాయి ఉంటాయా? ఆ నీరు చొక్క పడిలోపు త్వరగా వెళ్ళిపోతాయి. నా చేతికి చిక్కవు. ఒక 4-5 అటెంప్ట్లు ఫెయిల్ అవుతాను. ఆ తర్వాత 6ఓసారి 7ఓసారి టాప్ను కొడితే సచ్చి ఊరుకుంటాయి. ఇంకా అలా వస్తూనే ఉన్నాయి. ఏం చేస్తాం దోమ జాతిని నిజంగా ఎంత చేద్దాం ఉన్నా ఇంకా అవ్వదు. ఇంకా అందు గురించి ఇంకా జీవితాంతం ఇంకా కొట్టుకుని బతకడమే అనిపించింది నాకు. లైఫ్ అంటే జిందగీ అంటే లైఫ్. ఇంకా అంతే. నువ్వే ఏం ఫీల్ అవ్వకలేదు. దోమలు వచ్చినాయి నీకు పోతాయిలా, పెద్ద ఏముంది. ఏదో ఒకటి పెట్టుకో, ఆల్అవుట్ గుడ్ నైట్ ఏదో ఒకటి ఉంటాయి కదా. లేదంటే లేదంటే ఏదో అది ఉంటుందిగా బీట్రూట్ జ్యూస్ ఎట్టు అక్కడ తింకర ముడతా రక్తం అనుకుని తాగిపోతాయి. అయితే అలా దోమల్ని అక్కడ మీ ఏరియా నుంచి పంపించేసారు. మళ్ళీ వస్తాయి అయ్యా, వెళ్ళినట్టు వెళ్ళి వస్తాయి మళ్ళీ. అవి తిరుగుతూ ఉంటాయి. వాటికి ఉంటుంది కదా ఫ్యామిలీస్, చుట్టాలు, రిలేషన్స్ ఉంటాయి కదా, అలాగనమాట. దోమ జాతిని బెంగ ఇంకంతే, ఇంకేం లేదు. సెలవు. ఓకే.